జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జపమాల ఒక స్వర్గపు దారి. పరిశుద్ధ జపమాల అనేది మేరియన్ సాల్టర్ అనే పునాదులపై నిర్మింపబడి మరియ తల్లి ఎడల గౌరవాన్ని చూపుతూ చీకటిని అధిగమించి ప్రపంచాన్ని మార్చే శక్తిగల ఒక గొప్ప సాధనం. సెయింట్ డొమినిక్ కనుగొన్నట్లుగా జపమాలను ఉపయోగించి దేవుని వాక్యాన్ని, పవిత్ర రహస్యాలను బోధించటం, ప్రార్థించటం మరియు ధ్యానం చేయటం అనేవి జీవితాన్ని మార్చే దైవవాక్కును ప్రజలకు అందించటానికి ఒక శక్తివంతమైన మార్గం. హెబ్రేయులకు రాసిన లేఖలో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మజ్జ కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయముల యందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము. జపమాల ప్రార్థన దేవుని నుండి వచ్చినది కాదని, దైవశక్తి దీనిలో లేదని మరియు దేవుణ్ణి సంతోషపెట్టేది కాదని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు. ఎందుకంటే పదే పదే వల్లించే మాటల ప్రార్థనకు యేసు ప్రభు వ్యతిరేకం కదా అని అభ్యంతరం చెప్పవచ్చు. అయితే ఇది తప్పుడు వాదన. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఇలాంటి పదే పదే వల్లించే ప్రార్థనను చేశారు. ఎలాగునంటే మన ప్రభువు ఒక విశ్వాసపాత్రుడైన యూదునిలా పాత నిబంధన గ్రంథంలోని కీర్తనలను ప్రార్థించేవాడు. ఎందుకనగా ప్రతి భక్తిగల యూదులు అలా ప్రార్థించాలి. నిజానికి ఈ కీర్తనల గ్రంథాన్ని దేవుడే రచించాడు. ఎలాగును అంటే దైవవాక్యం రాసిన వివిధ వ్యక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాశారు. అంటే దీని అర్థం లేఖనాలు అన్నీ దైవిక మూలం. ఇక కీర్తనల గ్రంథం గురించి చెప్పాలంటే అవి 150 కీర్తనలు ఉన్నాయి. వానిలో ఎక్కువ పునరావృతం అవుతాయి. ఈ కీర్తనలను ప్రార్థించటం అనేది ఒక వృధా ఎప్పటికీ కాదు. ఈ రకంగా ప్రార్థించటాన్ని యేసు వ్యర్థమైన ప్రార్థన అని పలుకలేదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఇలా ప్రార్థన చేశారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కీర్తన ఎలాగో అలాగే నూతన నిబంధనకు జపమాల కూడా అంతే. జపమాల యొక్క ప్రాథమిక ప్రార్థనలైన పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన నూతన నిబంధన నుండే తీసుకోబడ్డాయి. అవి మానవ నిర్మితమైనవి కావు. వాటికి మూలం దైవమే. అలాంటి ప్రార్థనల వలన యేసు ప్రభు ఎప్పుడూ బాధపడరు. 3వ శ్రేణికి చెందిన డొమినికల్ అయినటువంటి పియర్ జియార్జియో మరియు ఫ్రస్సెట్టి ఎల్లప్పుడూ తన జపమాలను తనకు అందుబాటులోనే ఉంచాలని కోరుకునేవాడు. ఒకసారి మీరు బైబిల్ చదువుతున్నారా అని అడిగినప్పుడు అతడు ఏమని జవాబిచ్చారంటే, నా నూతన నిబంధన అనగా నా జపమాల ఎప్పుడు తన జోబులోనే ఉంచుకుంటాను అని బదిలిచ్చారు. జపమాల అనేది ఎల్లప్పుడూ మనతో మోసుకొని పోగలిగే బైబిల్ గ్రంథం. జపమాల అనేది పూసలపై ఉన్నటువంటి నూతన నిబంధన. సెయింట్ లూయిస్ డి మాన్ఫోర్ట్ ఈ విధంగా చెప్తున్నారు, నిజమైన వస్తువు దాని పూర్వరూపం కంటే ముఖ్యమైనది, శరీరం దాని నీడ కంటే విలువైనది. అలానే మరియ తల్లి జపమాల దావీదు యొక్క కీర్తనల కంటే గొప్పది అని. ఫాతిమా మాత దర్శనం పొందినటువంటి ముగ్గురిలో ఎక్కువ కాలం జీవించిన దైవ సేవకురాలైన సిస్టర్ లూసీ అమ్మ జపమాలను గురించి వ్రాస్తూ దీని మూలం దైవమే అని వ్రాశారు. పరిశుద్ధ దివ్య పూజ, దివ్య సప్రసాదం తరువాత మనలను దేవునికి అంతగా దగ్గర చేసేది జపమాల మాత్రమే. ఎందుకంటే ఇందులో ప్రార్థనలు ఎంతో గొప్పవి. జపమాల ప్రార్థనలు అన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా నిర్దేశింపబడి స్వర్గం నుండి వచ్చాయి. ఒక్కొక్క గుర్తు మధ్యలో మనం ప్రార్థించే పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక అనే ప్రార్థన తండ్రి దేవుడు దేవదూతలకు ఇచ్చి తన కుమారుడైన యేసు వద్ద పాడడానికి ఆజ్ఞాపించారు. ఇది ఇంకొక రకంగా త్రిత్వం యొక్క పాట కూడా. పరలోక ప్రార్థన కుమారుడైనటువంటి యేసు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన పరలోక తండ్రికి చేసేటువంటి ప్రార్థన. అలాగే మంగళవార్త ప్రార్థన త్రిత్వైక మరియు దివ్య సప్రసాద దృశ్యాలతో కూడి ఉంది. ఇందులో మొదటి భాగం తండ్రి దేవుడు గాబ్రియేలు దేవదూతను
మరియకు మంగళవార్త చెప్పడానికి పంపినప్పుడు పలికించినటువంటి పలుకులు, అలాగే పునీత ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మతో నింపబడి పలికిన పలుకులు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారు, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే. ఇక రెండవ భాగం తిరుసభ. పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండేది మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి అని జత చేసింది. కనుక ప్రియ సహోదరులారా, పరిశుద్ధ దివ్య పూజ, దివ్య సప్రసాదం తర్వాత మనలను దేవుని దగ్గర చేసేటువంటి ఈ జపమాలను విశ్వాసంతో ప్రార్థించుదాం, దేవునికి దగ్గరవుదాం, దేవుని దీవెనలను పొందుదాం. ఆమేన్.